హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం రీసెంట్గా మన తెలుగులో రిలీజ్ అయిన మూవీస్లో ఒకటైన దివానా అనే మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అయితే మూవీ స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా దివానా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా మూవీ స్టార్టింగ్లో మన మూవీ హీరో అయిన మున్నా జైల్లో పోలీసులతో దెబ్బలు తింటూ ఉంటాడు. కానీ ఎందుకో మాత్రం మనకి తెలియదు. అయితే అక్కడ ఉండే రిమైనింగ్ ఖైదీలు తన లవ్ స్టోరీ గురించి అడగగా తను తన లవ్ స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. కొన్ని రోజుల క్రితం గణేష్ నిమజ్జనం అవుతున్న టైంలో ఒక అమ్మాయి కారులో అక్కడికి వస్తుంది. అయితే సడన్గా ఆ అమ్మాయిని చూసి మున్నా లవ్లో పడిపోతాడు. బేసిక్గా మున్నా ఏం చేస్తూ ఉంటాడంటే, ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఇంట్లో ఖాళీగా ఉంటూ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఎప్పుడూ బయటికి వెళ్తూ వాళ్ళ పేరెంట్స్ సెటిల్ అవ్వమని చెప్తున్నా సరే పట్టించుకోకుండా వాళ్ళ ఫ్రెండ్స్తో గొడవలకు వెళ్తూ ఆ గొడవలు ఇంటి మీదకి తెచ్చుకుంటూ వాళ్ళ పేరెంట్స్తో తిట్లు తింటూ ఉంటాడు. మున్నాకి ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఉంటారు. వాళ్ళు మున్నా అంటే ప్రాణం ఇస్తారు. ఒకసారి మున్నా వాళ్ళ అమ్మ కరెంటు బిల్లు కట్టడానికి మీసేవాకి వెళ్ళమని మున్నాతో చెప్తే మున్నా దానికి తిట్టుకుంటూనే మీసేవాకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూశాక చాలా మంది జనాలు అక్కడ ఉండటంతో అక్కడ వాళ్ళ అమ్మకి కాల్ చేసి చాలా గట్టిగా అరిచి, ఇక్కడ చాలా మంది ఉన్నారు, నేను ఇంటికి వచ్చేస్తున్నా, ఫుడ్ పెట్టు అని అంటాడు. అయితే ఆ రోజు గణేష్ నిమజ్జనంలో చూసిన అమ్మాయి ఆ మీసేవలో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అయితే మున్నా బిల్లు కట్టడానికి ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి ఎలా అయినా సరే ఆ అమ్మాయితో మాట్లాడదామని ట్రై చేస్తాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం ఆమె పని ఆమె చేసుకుని నెక్స్ట్ అని చెప్పి వేరే వాళ్ళని కూడా పిలుస్తుంది. దాంతో మున్నాని అక్కడ సెక్యూరిటీ గార్డ్ లేపి బయటికి పంపించేస్తాడు. అలా అక్కడి నుంచి బయటకు వచ్చిన మున్నా అక్కడికి రోజు ఎలా అయినా సరే వెళ్ళాలని తన ఫ్రెండ్స్ని అడిగి వాళ్ళ కాలనీలో ఉండే అందరి కరెంట్ బిల్స్ని తీసుకుని వచ్చి రోజుకొక బిల్ చొప్పున అక్కడికి తీసుకొస్తూ రోజు ఆమెను చూడడానికి వెళ్తాడు. అయితే కొన్ని రోజుల తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ మున్నాతో మాట్లాడుతూ తన పేరు అమ్ము అని చెప్పేస్తుంది. ఈ విధంగా అమ్ము పేరు తెలిసిన తర్వాత మున్నా తన లవ్ ఎలాగైనా తనకి చూపించాలని అమ్ము నేమ్ని తన హార్ట్ మీద టాటూగా వేయించుకుంటాడు. అయితే దానికి తన ఫ్రెండ్స్ రేపు వీడికి మ్యారేజ్ అయ్యి వేరే అమ్మాయి వస్తే ఆ అమ్మాయి ఈ టాటూ చూస్తే అప్పుడు వీరి పరిస్థితి ఏంటి అని జోక్ చేస్తారు. దానికి తను తన ఫ్రెండ్స్ని కొడతాడు. అంటే అమ్ము విషయంలో తను ఎంత సీరియస్గా ఉన్నాడో వాళ్ళకి తెలియక అలా అన్నారని వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తాడు. ఆ తర్వాత రోజు మున్నా ఆ టాటూని అమ్ముకి చూపించడానికి అమ్ము దగ్గరికి వెళ్తాడు. అయితే అమ్ము తన ఫ్రెండ్ తన్ని ఆట పట్టిస్తూ ఉంటుంది. తను నీకోసమే వస్తున్నాడు, నీకు జెలస్గా ఉంది కదా అని అంటుంది. దాంతో అమ్మ ఒక్కసారిగా ఆ అమ్మాయి మీద సీరియస్ అయ్యి తనెవరో కూడా నాకు తెలీదు, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు, అయినా ఆ అబ్బాయి రోజు వచ్చి ఇలా చూస్తూ ఉంటాడు, నేను కదలకుండా ఉండడం ఎంత కష్టంగా ఉంటుందో నీకు తెలుసా, అయినా ఇలాంటి వాళ్ళని కనేసి వాళ్ళని ఊరి మీదకి వదిలేసిన వాళ్ళ పేరెంట్స్ని అనాలి, ఎందుకు ఇలాంటి వాళ్ళని కంటారో ఏంటో అని తిట్టుకుంటుంది. అయితే మొన్న అదంతా వినేస్తాడు. వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చి చాలా బాధపడతాడు. అయితే అమ్ము వాళ్ళ ఫ్రెండ్ అమ్ముతో ఎందుకు తను ఉన్నాడని తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడావని అంటుంది. అయితే నువ్వింకా 100 సార్లు ఆ అబ్బాయి గురించి చెప్పినా సరే నాకు ఆ అబ్బాయి వద్దు అని అంటుంది. ఉన్నా ఇదంతా వెళ్ళి తన ఫ్రెండ్స్తో చెప్తే ఎందుకురా ఆ అమ్మాయి కోసం అలా అయిపోతున్నావు, ఆ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి, ఆమెకి ఇష్టం లేనప్పుడు వదిలేయని అంటారు. అయితే దానికి మున్నా సీరియస్ అవుతూ అమ్ము నాది అని చాలా సీరియస్గా వాళ్ళతో చెప్తాడు. అండ్ అలా అన్నందుకు వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా గొడవ పడుతూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అలా బయటికి వెళ్ళిన మున్నా మళ్ళీ నెక్స్ట్ డేనే అమ్ము దగ్గరికి వెళ్తాడు. అండ్ అమ్ముతో మాట్లాడుతూ నేను నీ కోసం నీ మేనేజర్ని కొట్టా, నిన్ను కామెంట్స్ చేసిన రౌడీల్ని కొట్టా, మా పేరెంట్స్తో నీ కోసం గొడవ పడ్డా అండ్ నా ఫ్రెండ్స్తో కూడా గొడవ పడ్డా, కానీ నువ్వు అవేం తెలియనట్లుగా నీకేం పట్టినట్టుగానే ఉన్నావు, నాకు ఈ రోజు నీ నుంచి ఆన్సర్ కావాలి అని అక్కడ కూర్చుంటాడు. ఈ విధంగా కోపంగా మాట్లాడుతున్న మున్నాని చూసి అమ్ము ఏమాత్రం సీరియస్ అవ్వకుండా నువ్వు ఏం చేస్తుంటావని అడుగుతుంది. దానికి మున్నా ఖాళీనే అని అంటాడు. దానికి అమ్ము నేను జాబ్ చేసుకుంటూ నెలకి 15,000 అండ్ ప్రతిరోజు ఈవినింగ్ ఇంటికి వెళ్ళి మ్యూజిక్ నేర్పించుకుంటూ 5,000, నెలకి 20,000 నా సంపాదన ఉంటుంది, నువ్వు ఏం చేస్తూ ఉంటావు, నువ్వే పని చేయకుండా ఖాళీగా ఉంటావు, నువ్వు ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని సెటిల్ అయ్యి అప్పుడు నా దగ్గరికి రా,
అప్పుడు నేను నీ మ్యారేజ్కి ఒప్పుకుంటానో లేదో చెప్తానని అంటుంది. దానికి మొన్న జాబే కదా, తెచ్చుకొని వెంటనే నీ దగ్గరికి వస్తా అని అంటాడు. దానికి అమ్ము మాత్రం ఛాలెంజ్ చేస్తూ నీకు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోమని చెప్పా, నార్మల్ జాబ్ కాదు అని అంటుంది. దానికి మొన్న సరేనని అంటాడు. అయితే అమ్ము అంతవరకు నువ్వు నా దగ్గరికి ఇలా రోజు రాకూడదు అండ్ నన్ను కాంటాక్ట్ కూడా అవ్వకూడదు అని అంటుంది. దానికి కూడా మొన్న సరే అని చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చి బైక్ తీస్తాడు. అయితే ఆ ముందు రోజే అమ్ముని ఎవరో కొంతమంది రౌడీలు హెరాస్ చేస్తారు. దానివల్ల పోలీసులు అక్కడికి వస్తారు. అయితే అక్కడున్న స్టాఫ్లో కొంతమంది మున్నా కూడా రోజు వచ్చి అమ్ముని హెరాస్ చేస్తాడని చెప్పగా మున్నా దగ్గరికి వెళ్ళి పోలీసులు కొడతారు. అయితే మున్నా తప్పు చేయకుండా పోలీసులు ఎందుకు కొడుతున్నారో తెలియని మున్నా పోలీసుల్ని తిరిగి కొట్టేస్తాడు. వెంటనే పోలీసులంతా అక్కడికి వచ్చి మున్నాని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు. అయితే మున్నా వాళ్ళ నాన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ పోలీసుల్ని బ్రతిమలాడుతూ తన్ని వదిలేయమని చెప్పగా అతను పోలీసుల్నే కొట్టాడు అండ్ అమ్మాయిల్ని ఏడిపిస్తున్నాడు, సో మేము అతన్ని వదలమని అంటారు. అయితే మున్నా వాళ్ళ ఫాదర్ని కూడా లంచం ఇస్తున్నాడనే ఆరోపణతో అతన్ని కూడా మున్నా పక్కనే షర్ట్ తీసేసి కూర్చోబెడతారు. వాళ్ళ నాన్నని అలా చూడగానే మున్నాకి చాలా కోపం వస్తుంది, కానీ ఏం చేయలేక అక్కడే ఉండిపోతాడు. అయితే మున్నా వాళ్ళ ఇంటి దగ్గర ఉండే అండర్ కవర్లో ఉన్న డీసీపీ అక్కడికి వచ్చి మున్నానే వాళ్ళ ఫాదర్ని అక్కడి నుంచి విడిపించి బయటకు తీసుకువెళ్తాడు. అయితే అతను సడన్ గా అక్కడికి వచ్చి పోలీసులందరి మీద సెక్షన్స్ పెట్టి కేసులు పెట్టి వాళ్ళందరినీ జడిపించడం చూసి మున్నా చాలా మోటివేట్ అవుతాడు. అండ్ మన చేతిలో కూడా పవర్ ఉంటే ఇవన్నీ మనకు కూడా సాధ్యమవుతాయి కదా అని అనుకుంటాడు. అలా స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళిన మున్నాని వాళ్ళ నాన్న ఇంటి నుంచి బయటికి గెంటేస్తాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న ఎప్పుడూ పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు. అలాంటిది మున్నా వాళ్ళ పోలీస్ స్టేషన్లో షర్ట్ ఇప్పి కూర్చున్నాడు. అందుకే తనకి కోపం వచ్చి మున్నాని ఇంటి నుంచి బయటికి గెంటేస్తాడు. మున్నా చాలా బాధపడుతూ ఎక్కడికైనా వెళ్ళిపోతానని మాట్లాడగా వాళ్ళ ఫ్రెండ్స్ తనకి నచ్చచెప్పి మున్నాని వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుంటారు. అయితే జరుగుతున్న అన్ని విషయాలకి మున్నా చాలా డిప్రెస్ అవుతాడు. ఎలాగో అమ్ము తన్ని గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోమంది కాబట్టి అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా తన్ని బయటికి గెంటేశారు అండ్ తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా తన్ని చాలా చులకన చేసి చూస్తున్నారు. వీళ్ళందరికీ సమాధానం చెప్పాలంటే తను ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొట్టి తీరాలని అనుకుంటాడు. అయితే మున్నా వాళ్ళ ఫ్రెండ్స్ మున్నాతో ఈ అమ్మాయి వద్దు ఏమీ వద్దు, ఈ గొడవలన్నీ పక్కన పెట్టి కొంచెం ప్రశాంతంగా ఉండు అని నచ్చచెప్తారు. అయితే మున్నా నేను అందరికీ బుద్ధి చెప్పాలి, నేను నా సక్సెస్ని కొట్టి అందరికీ సమాధానం చెప్తా అని అంటాడు. అయితే మున్నా ఆ రోజు డీజీపీని చూసి మోటివేట్ అయ్యాడు. సో అందుకే తను కూడా ఎస్ఐ అవుదామని అనుకుంటాడు. దానికోసం మున్నా చాలా కష్టపడి చదువుతూ ఉంటాడు. మరొక వైపు అమ్ము విషయానికి వస్తే అమ్ము చిన్నప్పటి నుంచే వాళ్ళ నాన్నతో కలిసి పెరుగుతూ ఉండేది. తను ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్, తనకి 2 కాళ్ళు లేవు. అయితే అమ్ముకి కూడా మున్నా అంటే చాలా ఇష్టం. కానీ అమ్ము లాంటి అమ్మాయిని మున్నా మ్యారేజ్ చేసుకుంటే తన లైఫ్లో చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది. అమ్ముని ఎప్పుడు ఆఫీస్లో చూసినా సరే కుర్చీకి అటువైపు ఇటువైపు చూసాడే తప్ప తన కాల్ని ఎప్పుడూ మున్నా చూడలేదు. ఈ విషయం అమ్ముకి తెలుసు. అందుకే మున్నాని ఎలా అయినా సరే తన లైఫ్లో నుంచి పంపించేయాలని చెప్పి తనకి గవర్నమెంట్ జాబ్ కొట్టమని తన వల్ల కాదని చెప్పి అక్కడ ఛాలెంజ్ చేసి పంపించానని తన ఫ్రెండ్తో చెప్తుంది. మున్నా లైఫ్ చాలా బాగుండాలి అండ్ తన లైఫ్లోకి ఒక మంచి అమ్మాయి రావాలి, అందుకే అలా చెప్పా అండ్ నాకు కూడా మున్నా అంటే చాలా ఇష్టమే అని అమ్ము తన ఫ్రెండ్తో అర్థమయ్యేలా చెప్తుంది. సీన్ కట్ చేస్తే మున్నా తను అనుకున్నట్లుగానే ఎస్ఏ ఎగ్జామ్ రాసి జాబ్ని కొట్టి అమ్ము దగ్గరికి బయలుదేరు. అయితే మున్నా వస్తున్నట్లు అమ్ము వాళ్ళ ఫ్రెండ్కి ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తాడు. అయితే ఆఫీస్ అయిపోయిన తర్వాత మీరు ఆఫీసులో ఉండండి, నేను అక్కడికి వచ్చి మీతో మాట్లాడతా అని అంటాడు. అయితే ఈ విషయం అమ్ము వాళ్ళ ఫ్రెండ్ అమ్ముతో చెప్తుంది. అయితే అమ్ము మున్నా వస్తున్నాడని తెలిసి నన్ను లోపల ఉంచి లాక్ చేసి నువ్వు వాచ్మెన్ బయటికి వెళ్ళండి, నేను రాను, మున్నాని కలవను, మున్నా లైఫ్లో నేను ఉండడం నాకు ఇష్టం లేదు అని అంటుంది. అమ్ము వాళ్ళ ఫ్రెండ్ ఇంకా చేసేదేమీ లేక తను చెప్పినట్లుగానే మున్నాతో తను లేదు ఎక్కడికో ముంబై వెళ్ళిపోయింది, వాళ్ళ ఫ్యామిలీతో కలిపి షిఫ్ట్ అయిపోయిందని చెప్తుంది. అయితే ఇంతకాలం మున్నా అమ్ము కోసం వెయిట్ చేస్తూ ఒకవైపు ఇంట్లో మేనేజ్ చేస్తూ మరొక వైపు కష్టపడి చదివి జాబ్ కొట్టి అమ్ము కోసం ఇలా వచ్చేసరికి అమ్ము అక్కడ లేకపోతే చాలా బాధపడ్డాడు. అక్కడే తన ఫ్రెండ్స్ ముందు అమ్ము వాళ్ళ ఫ్రెండ్ ముందు గట్టిగా ఏడ్చేశాడు. మరొక వైపు లోపల నుంచి అమ్ము కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. అయితే అమ్ము ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అని మున్నా వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా తెలుసు. అయితే ఈ విషయం మున్నాతో ఎలా చెప్పాలో తెలియక వాళ్ళు కూడా ఎన్ని రోజులు చాలా సఫర్ అయ్యారు. అయితే ఇప్పుడు అమ్మ అక్కడ లేదని తెలిసి తనకి నచ్చ చెప్పి అక్కడ నుంచి
తీసుకువెళ్ళడానికి ట్రై చేశారు. కానీ మున్నా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అక్కడి నుంచి అమ్ము గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా బయటికి వెళ్ళకూడదని అనుకుంటాడు. అయితే మున్నా సడన్గా కొంపతీసి అమ్ము ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అని నాకు దూరంగా ఉండటం లేదు కదా అని తన ఫ్రెండ్ని అడుగుతాడు. ఈ విషయం విన్న తర్వాత అమ్ము ఇంకా అమ్ము ఫ్రెండ్ ఇంకా మున్నా ఫ్రెండ్స్ అందరూ ఒకసారిగా షాక్ అవుతారు. మున్నాకి ఈ విషయం ముందుగానే తెలిస్తే ఇంకా తన్ని ఎందుకు లవ్ చేశాడు, సింపతితో లవ్ చేశాడా అని అమ్ము ఫ్రెండ్ తన్నే అడుగుతుంది. తను ఏం సింపతితో లవ్ చేయలేదని, తను ఫస్ట్ టైం చూడడానికి వచ్చిన రోజు తను స్కూటీ దిగి వెళ్తున్నప్పుడు తన కాల్ని చూశానని తను అంటాడు. అండ్ ఈ విషయం మా పేరెంట్స్కి నా ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళకంత అర్థం చేసుకునేంత మెచ్యూరిటీ లేదని చెప్పలేదని అంటాడు. మున్నా ప్రేమను చూసి జాలిపడిన అమ్ము ఫ్రెండ్ అమ్ము ఇక్కడే ఉంది, లోపల ఉందని చెప్పేస్తుంది. వెంటనే మున్నా లోపలికి వెళ్ళిపోతాడు. అయితే అమ్ము తన 2 కాళ్ళని చూపించి ఇప్పుడు కూడా నీకు అలానే అనిపిస్తుందా, నా మీద ప్రేమ ఉన్నట్టు అనిపిస్తుందా అని అంటుంది. దానికి మున్నా నీ పిచ్చితనం చూసి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావట్లేదు అమ్ము, నాకు నీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలని ఉంది, నాకు ఇదంతా ముందే తెలుసు, కానీ నేను లవ్ చేసా, నీకోసం నా ప్రాణమైనా అడ్డు పెడతా, దయచేసి నాతో ఉండడానికి యాక్సెప్ట్ చేయని అంటాడు. దానికి అమ్ము కూడా కరిగిపోయి ఇంకా ఇద్దరూ ఒకటవుతారు. ఇంకా ఇక్కడితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి మూవీ స్టోరీస్ అప్డేట్ కావాలన్నా నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ ఈ వీడియోని చూసి అలా వదిలేయకుండా ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.